హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఫ్హెచ్ కిచెన్. ఈరోజు మనం తయారు చేసుకోబోయే రెసిపీ అల్లం ఉప్మా అండి. అల్లం ఉప్మా రైనీ సీజన్లో చాలా హెల్త్కి మంచిదండి, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో దీనికి కావాల్సిన పదార్థాలండి: ఉల్లిపాయ ముక్కలు, అల్లంని ఇలా నేను సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నానండి చిన్న చిన్న పీసెస్గా, కరివేపాకు, కొత్తిమీర అండి, కరివేపాకు, పోపుకు సరిపడా దినుసులు, జీలకర్ర, ఆవాలు, ఉద్దిబ్యాళ్ళు, శనగబ్యాళ్ళు అండి. నేను ఒకరికి మాత్రమే కాబట్టి ఒక కప్పు మాత్రమే బన్సీ రవ్వ తీసుకుంటున్నానండి, గోధుమ రవ్వ. దీన్ని నేను ఆల్రెడీ ఆయిల్లో వేయించుకొని పెట్టుకున్నానండి. ఉప్పు, పసుపు, చిన్నగా కట్ చేసుకున్న ఎండుమిర్చి అండి. స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఇందులోకి ఆయిల్ వేసుకున్నానండి. ఇందులోకి పోపు దినుసులు వేస్తున్నాను. ఇవి వేగాయండి. ఇప్పుడు ఇందులోకి అల్లం పీసెస్ని వేసుకుందాము. స్టవ్ని అయితే లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసుకుందామండి. వేసి దీన్ని ఇలా 2 minutes కుక్ చేసుకుందామండి. అల్లము దాంట్లో ఉన్న ఫ్లేవర్ బాగా రిలీజ్ అవ్వాలంటే ఆయిల్లోకి వేసుకోవాలండి. చూడండి, ఇప్పుడు ఉప్పు, పసుపు కూడా వేసుకుందామండి. ఇందులోకి కొత్తిమీర కూడా ఫైనల్లీ వేసుకొని ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుందామండి. వేసి అన్నింటినీ బాగా కుక్ చేసుకుందామండి. 5 minutes లేదా 10 minutes లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకుందామండి. లో ఫ్లేమ్లో కుక్ చేసినప్పుడు ఏమవుతుందంటే పచ్చివాసన అనేదంతా బయటికి వెళ్ళిపోయి బాగా కుక్ అవుతుందండి. 10 minutes దీన్ని లో ఫ్లేమ్లో కుక్ చేసుకుందాం. చూడండి, ఇది కుక్ అయిందండి. ఇప్పుడు ఇందులోకి వాటర్ వేసుకుందాము. ఒక కప్పు రవ్వ అండి, 2 కప్పులు వాటర్ అండి. ఇది 125 ml అండి, ఇది 250 అండి. చూడండి, దీనికి సరే ఒక కప్పుకి 2 కప్పులు వాటర్ని నేను ఇందులోకి వేసుకుంటున్నాను. కరెక్ట్ అని ఏం లేదండి, కొంచెం హెచ్చు తగ్గైనా వేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం ఏం లేదు. మెత్తగా తినాలనుకునే వాళ్ళు 1 కప్పుకు 2.5 కప్పులు 3 కప్పు వాటర్ కూడా వేసుకోవచ్చండి. నేనైతే పొడి పొడిగా ఉండాలనే ఉద్దేశంతో కొద్దిగా వాటర్ని కరెక్ట్గా కొలతలతో వేసుకుంటానండి. దీన్ని బాగా కుక్ చేసుకొని వాటర్ మనకు ఎసురు వచ్చే వరకు దీన్ని ఉడకనిద్దాం. చూడండి, ఎసురు బాగా వేగుతుందండి. ఇందులోకి మనము రవ్వ వేసుకుందామండి. రవ్వ వేసిన తర్వాత దీన్ని బాగా మిక్స్ చేసుకుందామండి. మిక్స్ చేసుకొని హై ఫ్లేమ్లో అయితే పెట్టుకోమాకండి, ఎందుకంటే పెట్టుకుంటే ఏమవుతుందంటే అది ఉప్మా అనేది ఉడికేటప్పుడు చేయి మీద పడుతుంది మనకి. లో ఫ్లేమ్లోనే స్టవ్ పెట్టుకొని కుక్ చేసుకుందాం 2 minutes. ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకుందామండి. పలపలా ఉడుకుతుంది చూడండి. ఇది చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ అంతా తగ్గిపోయింది. ఆయిల్ ప్లస్ ఇలానే వాటర్ కూడా దీంట్లో అంతా మొత్తం తగ్గిపోయిందండి. ఇప్పుడు దీన్ని లో ఫ్లేమ్లో 5 minutes కుక్ చేసుకుందాం. చూడండి, ఉప్మా ఆల్మోస్ట్ ఉడికిందండి. చూడండి, ఎంతో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నటువంటి రైనీ సీజన్ అల్లం ఉప్మా అండి. తినండి, ఆరోగ్యంగా ఉండండి. నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కుదిరితే కామెంట్ కూడా పెట్టండి.